ఈ ప్రపంచంలో చాలామందిని భయపెట్టే జీవులు పాములు. కోరల్లో విషం ఉండటంతో ఈ ప్రమాదకర జీవులను చూస్తే ఎవరికైనా భయం పుడుతుంది. కొందరికి పాముల గురించి ప్రస్తావిస్తే భయపడతారు. కలలోకి పాములు వస్తే తుల్లిపడి లేస్తారు. ఇక మన దేశంలో విషపూరిత ప్రాణులుగాను చూసే పాముల గురించి ఎన్నో నమ్మకాలు, కథలు ప్రచారంలో ఉన్నాయి. పాము పగబడితే 12 ఏళ్లు వదిలిపెట్టదని, దాని బారినుంచి మనిషి తప్పించుకోవడం సాధ్యకాని అంటుంటారు. ఇదిలా ఉంటే పాములకు అడవులు నిలయంగా చెబుతుంటారు. అయితే అవి ఆహారం వెతుక్కుంటూ ఇళ్ల దగ్గర తిరుగుతూ ఉంటాయి. ఇక పాముల్లో కొన్ని విషపూరితమైనవి మరియు కొన్ని విషపూరితం కానివి ఉంటాయి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే పాములు తరచుగా వేసవి, వర్షాకాలంలోనే ఎందుకు ఎక్కువగా కనిపిస్తాయి? చలికాలం రాగానే పాములు హఠాత్తుగా ఎందుకు మాయం అవుతాయి? సాధారణంగా పాములు వేసవి మరియు వర్షాకాలంలో మాత్రమే చురుకుగా ఉంటాయి. దీని కారణంగా అవి అడవులలో మరియు మానవ ప్రాంతాలలో కనిపిస్తాయి. చలికాలం రాగానే ఈ పాములు ఎక్కువ నిద్రపోవడానికి ఇష్టపడతాయంట. దీనిని హైబర్నేషన్ లేదా శీతాకాలపు నిద్ర అంటారు. ఈ సమయంలో పాములు ఆహారం కోసం బయటకు వెళ్లవు లేదా వేటాడటం చేయవు. అవి తమ ఇంటిని సురక్షితమైన ప్రదేశంలో నిద్రాణ స్థితిలో ఉంటాయి. నిజానికి పాములు మనుషుల కంటే ఎక్కువ బద్ధకంగా ఉంటాయి. అవి క్యాలరీలను నిల్వ చేసుకుంటాయి. పాములు 3 నుంచి 4 నెలల పాటు నిరంతరంగా నిద్రాణ స్థితిలో ఉంటాయని తెలిపారు. ఈ సమయంలో పాములు దాక్కోవడానికి సురక్షితమైన ప్రదేశాన్ని ఎంచుకుంటాయి. ఈ సమయంలో ఇతర రోజులలో చేసే వేట నుండి సేకరించిన కేలరీల సహాయంతో పాములు తమ శరీరానికి శక్తిని అందిస్తాయి. దీంతో వాటి శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కూడా తగ్గుతుంది. దీంతో పాములు వేటకు వెళ్లినప్పుడు వాటి చురుకుదనం పెరుగుతుంది. నిద్రాణ స్థితిలో పాములు సూర్యరశ్మిని తీసుకోవడానికి అప్పుడప్పుడు మాత్రమే వాటి రంధ్రాల నుండి బయటకు వస్తాయని, అయితే అప్పుడు కూడా అవి చాలా నీరసంగా ఉంటాయని పేర్కొన్నారు. హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మరిన్ని ఫ్రీగా చూడడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కి పెట్టుకోండి. ఏదైనా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది.